విద్యా వ్యవస్థలో విప్లవాత్మక సమూల మార్పుల కోసం అనేక సంస్కరణల అమలుకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ శ్రీకారం చుట్టారని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి కితాబునిచ్చారు. కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి చర్యలు ఎంతగానో ఉపయుక్తంగా నిలుస్తాయని ఆయన వ్యాఖ్యానించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తూ వస్తున్న మెగా పేరెంట్ టీచర్ మీట్ 4.0 కార్యక్రమాన్ని ఏలూరు 19వ డివిజన్ హనుమాన్ నగర్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, నగర్ మేయర్ షేక్ నూజహాన్లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. తొలుత వారికి పూలవర్షం మధ్య అపూర్వ స్వాగతం లభించింది. అనంతరం రాష్ట్ర అధికారిక గీతం మా తెలుగు తల్లికి మల్లెపూదండ పాటతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తర్వాత జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇదే సమయంలో విద్యార్థులకు ఎమ్మెల్యే చంటి నోటు పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను గణనీయంగా పెంచేందుకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేపట్టిన చర్యలు సత్ఫలితాలనిచ్చాయన్నారు. హనుమాన్ నగర్ జడ్పీ హైస్కూల్లో విద్యార్థుల సంఖ్య పెరిగేందుకు అదే కారణమైందంటూ అభినందించారు. అలాగే పాఠశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణానికి, ఈ ప్రాంతంలో విద్యార్థులకు ఉపయుక్తంగా ఉండేలా స్కూల్ రోడ్ నిర్మాణానికి సత్వర చర్యలు చేపడతానంటూ స్థానికుల కరతాళ ధ్వనుల మధ్య ప్రకటించిన ఎమ్మెల్యే చంటి ఆట స్థలం విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని కూటమి నాయకులను ఆదేశించారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, ఇడా చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్, డిప్యూటీ మేయర్ కర్రి శ్రీనివాస్, అర్బన్ ఎంఈఓ శ్రీనివాస్, టీడీపీ నగర అధ్యక్షులు చోడే వెంకటరత్నం, కార్యదర్శి రెడ్డి నాగరాజు, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, కార్పొరేటర్ ఎర్రంశెట్టి నాగబాబు, టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జి పైడి వెంకట్రావు, క్లస్టర్ కో ఇన్ఛార్జి మెరుగుమాల శ్రీను, డివిజన్ ఇన్ఛార్జి పైడి పార్వతి, డివిజన్ కో ఇన్ఛార్జి అంబటి రజని, జనసేన నగర అధ్యక్షులు వీరంకి పండు, డివిజన్ ప్రెసిడెంట్ పాండ్రంకి భాస్కర్రావు, స్థానిక నాయకులు బొమ్మిడి సత్యనారాయణ, దావూద్ షరీఫ్, కౌలూరి రాంబాబు, పైడి శ్రీనివాస్, పైడి బాలకృష్ణ, నక్క అప్పారావు, గంటికోట గోవిందు, లక్ష్మణరావు, గాసి అప్పలకొండ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు వి హరిసీతారామయ్య మరియు వివిధ హోదాల్లో ఉన్న కూటమి పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు. అలాగే పిల్లల తల్లిదండ్రులు కూడా బాధ్యతగా ఇంటికి స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత టైంకి వస్తున్నారా లేదా అనేది, అదేవిధంగా 15 రోజులకో వారానికో ఒకసారి టీచర్ని మీ పిల్లోడు కానీ మీ పిల్లలు కానీ ఎలా చదువుతున్నారనేది వాళ్ళని కూడా అడిగి తెలుసుకోవాలి. ఎందుకంటే పేరెంట్స్ మీట్ ఉన్నప్పుడే కాదు, మామూలుగా విడిగా కూడా. ఎందుకంటే మీరు 3 నెలలు మర్చిపోయి తర్వాత 4వ నెలలో వచ్చి మా అబ్బాయి చదవట్లేదు అని అంటే వాళ్ళు కూడా ఏమి చేయలేని పరిస్థితి. కాబట్టి ఎప్పటికప్పుడు వాళ్ళతో మానిటరింగ్ చేసుకుంటూ పిల్లల ఉత్తీర్ణత రావాలి అనే ఉద్దేశంతో మీరు వాళ్ళతో కూడా మానిటరింగ్ చేసుకుంటే డెఫినెట్గా ఫస్ట్ స్థానంలో రావడానికి అవకాశం ఉంటుంది. ఇందాక ఇద్దరు పిల్లల తల్లిదండ్రులు ఎవరైతే చెప్పారో వాళ్ళిద్దరిని కోరుకునేది ఒకటే, ఈ స్కూల్లో మీరు జాయిన్ చేయడమే కాదు, ఈ స్కూల్ నుంచి మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మెరిట్లో ఈ గవర్నమెంట్ స్కూల్లో చదివి ఏలూరు ఫస్ట్ సెకండ్ వచ్చే స్థాయికి మీరు తీర్చిదిద్దగలిగితే ఒక ఛాలెంజ్గా మీకు పేరు వస్తుంది. ఇప్పుడు ఏదైతే మీరు చదివిస్తున్నారని చెప్పారో అది 10 మందికి తెలియాలి అని అనుకుంటే డెఫినెట్గా వాళ్ళు ఉన్నత స్థితిలోకి వచ్చేటట్టుగా టీచర్లు ప్రోత్సహించాలి, తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించాలని చెప్పి సందర్భంగా కోరుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఏదైతే పేరెంట్స్ మీట్ స్కూల్ యాజమాన్యం పెడుతుందో డెఫినెట్గా పేరెంట్స్ మీట్కి మీరు అందరూ కూడా అటెండ్ అవ్వాలి. ఒక్కోసారి ఏదైతే పేరెంట్స్ కూడా పోటీలు పెడుతున్నారు, ఆటలు పోటీలు పెట్టి చక్కగా ఎంకరేజ్ చేయడానికి పిల్లలందరూ కూడా. ఇదివరకు ఇటువంటి సమావేశాలు లేవు, ఇటువంటి కలయికలు లేవు. ఒకరికొకరు ఇక్కడికి వచ్చినప్పుడే మీ పిల్లలు ఏ విధంగా చదువుకుంటున్నారు, ఏ విధంగా చదివించాలి, మనం ఇక్కడ చదివిస్తున్నాము అంటే ఎంతమంది పిల్లలు ఇక్కడ చదువుతున్నారు అనేది అన్ని తెలియాలి అని అంటే ఇది పేరెంట్స్ మీట్ అంతా కూడా ఉపయోగపడతాయి. డెఫినెట్గా దాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకుని ప్రభుత్వం ఏదైతే రాయితీలు కానీ ఏదైతే సంస్కరణలు పెట్టిందో అదేవిధంగా గవర్నమెంట్ బడిలో చదివించడం వల్ల మేలు జరుగుతుందని ఏదైతే ప్రభుత్వం ఒక విధానం తీసుకుందో దాన్ని ఎంకరేజ్ చేస్తూ తల్లిదండ్రులందరూ కూడా సహకరించాలని మీ అందరిని కోరుకుంటూ మీ అంత సెలవు తీసుకోవడం. మరి ముఖ్యంగా తల్లికి వందనం ఈ కార్యక్రమం ద్వారా మరి ప్రతి ఒక్క ఎవరైతే అర్హత ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రతి ఇంట్లో ఎంతమంది అయితే చదువుకుంటున్నారో వాళ్ళందరికీ మరి ఈ యొక్క తల్లికి వందనం కార్యక్రమం ద్వారా తల్లుల ఖాతాల్లో మరి 13,000 రూపాయలు జమ చేసుకోవడం జరుగుతుంది. మన ఏలూరు నగరపాలక సంస్థ పరిధిలో మరి అనేక కార్యక్రమాలు చేసుకుంటూ ముఖ్యంగా ఈ తల్లికి వందనం కార్యక్రమాన్ని మరి 35,43 లక్షల రూపాయలు మన ఏలూరు నగరపాలక సంస్థ పరిధిలోనే మరి ఈ యొక్క పథకం ద్వారా అందించడం జరుగుతుంది. మరి ఇటువంటి మంచి కార్యక్రమాన్ని మరి ఏదైతే మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విద్యకి ఎంతో ప్రాధాన్యత ఇస్తూ
మరి ఇంత చక్కటి కార్యక్రమాలు విద్యని ప్రోత్సహిస్తున్నటువంటి ప్రభుత్వానికి అందరూ కూడా అండదండలుగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మన పాఠశాల గురించి ఎన్రోల్మెంట్ కంట్రోల్ కోసం కృషి చేస్తాం. దానికి సహకరించిన టీచర్స్కి, అలాగే గ్రామ పెద్దలకి, తల్లిదండ్రులందరికీ కూడా ధన్యవాదాలు. దీంతో పాటుగా మనం పాఠశాలలో పిల్లల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వం శ్రీమతి దొక్క సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకం ఇంప్లిమెంట్ చేస్తుంది. వారంలో 6 రోజుల పాటు రోజు ఒక అంశం చొప్పున మెను నిర్వహించాము. మనం దాన్ని సక్రమంగా పిల్లలు వినియోగించుకోవడానికి మన పాఠశాలలో 100%